టుడే ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను నేను. సో వాడేంటంటే హౌ టు మేక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే రీసెంట్గా మొన్న పూణేలో ఒక ఇష్యూ జరిగింది. సో అది మీ అందరికీ తెలుసు. 26 years టెకి తను అంటే సూసైడ్ కూడా కాదు, తను స్ట్రెస్ భరించలేక షీ వెంట్ టు డెత్కి వెళ్ళిపోయింది. సో అలాంటి వాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మనం బ్యాలెన్స్ వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ప్రెషర్ వర్క్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, పని అనేది ఫస్ట్ మీరు పని చేయడానికి ముందు నో చెప్పడం నేర్చుకోండి. సో బిఫోర్ గెట్ ఇన్ టు ద టాపిక్, మీకు నో చెప్పడం ఎలా అని నేర్పిస్తాను. నో చెప్పాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ ఆర్ మీ లీడు ఆర్ సంబడి హెస్ గివెన్ సమ్ టాస్క్ అన్నమాట, కంటిన్యూస్గా టాస్క్లు ఇస్తున్నారు. సో మీరు అనుకోవచ్చు, ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి, చెప్పకపోతే నన్ను ఏమని అంటారు, లేదంటే ఇంకేదైనా జరుగుతుందని చెప్పేసి మీరు అలా కాదు. సో పర్టికులర్ నాకు టైం ఇంత ఉంది, ఈ టైంలో ఇది కంప్లీట్ చేస్తాను అని క్లియర్ కట్గా చెప్పండి. సో నెక్స్ట్ టైం వాళ్ళు రిపీట్ చేయరు. మీరు అలా కంటిన్యూస్గా కీప్ ఆన్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు పక్కగా టాస్క్లు ఇస్తూనే ఉంటారు. సో ఫస్ట్ థింగ్ అది నేర్చుకోండి. సెకండ్ వచ్చేసి, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సెల్ఫ్ డౌన్ చేసుకోమాకండి, భయపడమాకండి. అంటే నాకు ఏదో హైక్ వస్తుంది లేదా నా జాబ్ పోతుంది. సో మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు నేర్చుకోవాల్సిన స్కిల్, ఆ స్కిల్ మీకు ఇక్కడుండే సర్టన్ సమ్ సర్కమ్స్టెన్సెస్లో ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఏంటంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. మీకు అంతదాకా వచ్చి సీరియస్ అసలు మీ ప్రాణం పోతుందంటే, ప్రాణం కంటే ఎక్కువ జాబ్ కాదు కదండి. సో మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే, నో చెప్పడం నేర్చుకోండి. సో ఇది పక్కన పెడితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ మీరు అజంప్షన్ చేసుకోండి, ఇంత టైంలో అవుతుంది. నీకున్న ఆ రోజుకున్న గంటలు ఏంటి, 8 గంటలు. సో ఇది 4 hours అవుతుంది, లేదా 16 hours అవుతుంది. దాన్ని డివైడ్ చేసుకొని మీరు చేయండి, మీరు ఇన్ఫామ్ చేయండి, వర్క్ చేయండి అండ్ ఇన్ఫామ్ చేయండి యాజ్ వెల్ యాజ్. సో నో నీడ్ టు ఇన్ఫామ్ అని అనుకోవద్దు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇన్ఫార్మింగ్. మీరు సింపుల్గా ఇన్ఫామ్ చేయండి, ఇది నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే అన్నెసరీగా అది మీ ఫ్యామిలీకి బర్డెన్ అవుతుంది. మనం జాబ్ లేకపోతే వేరే చేసుకుని బతకవచ్చు, అది డజంట్ మ్యాటర్ ఈ రోజులలో. సో అంతేగాని మీరే లేకపోతే మీ ఫ్యామిలీకి ఎలా చెప్పండి. ఒకసారి ఆలోచించండి, ద వే యు ఆర్ థింకింగ్ డిఫరెంట్ వే. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి భయపడమాకండి. సో కార్పొరేట్లో ఎలా ఉండాలి అంటే సెల్ఫిష్గా ఉండాలి. సో అప్పుడే నువ్వు కార్పొరేట్లో డెవలప్ అవ్వగలుగుతావు. వర్క్ ప్రెషర్గా తీసుకోమాకు, వర్క్ను వర్క్ లాగా తీసుకో, ప్రెషర్గా తీసుకోమాకు. ఆ వర్క్ అనేది నీది కాదు, ఆ వర్క్ అనేది ఎవరిదో నీకు ఇచ్చి చేపిస్తున్నారు, నువ్వు ప్రెషర్ పడాల్సిన అవసరం లేదు. సో నీకు ఎక్స్ప్లోర్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి షూర్గా. సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్, థ్యాంక్ యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నేను ముందుకు వస్తాను. బాయ్.